2026-27 బడ్జెట్ నందు జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యల పరిష్కారానికి నిధులు రప్పించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల హామీలు గుర్తు చేస్తూ ఎమ్మెల్యే శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని ప్రజల పక్షాన పాటంశెట్టి సూర్యచంద్ర కోరారు. ఇప్పటికే 2 బడ్జెట్లు పూర్తి అయ్యాయని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చకపోవడం వల్ల మీ మాటలు నీటి మూటలయ్యాయన్నారు. 14వ తేదీన విడుదల చేసే 3వ బడ్జెట్ అయిన జగ్గంపేట నియోజకవర్గంలో ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలైన పుష్కర ఎత్తిపోతల పథకం పునర్నిర్మాణ పనులు ప్రారంభించాలని, ఏలేరు ఆధునికీకరణకు 2000 కోట్ల నిధులు బడ్జెట్లో కేటాయించాలని, ఏలేరు నదిపై శృంగరాయునిపాలెం కృష్ణవరం బ్రిడ్జి నిర్మాణానికి 50 కోట్ల నిధులు బడ్జెట్లో కేటాయించాలని శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని ప్రజల పక్షాన పాటంశెట్టి సూర్యచంద్ర కోరారు. నమస్తే అండి. పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తేడా చూపిస్తాం. గతంలో జరిగిన మోసాలు, అన్యాయాలు జరగకుండా, రాష్ట్రాన్ని అప్పులు పాలవకుండా అభివృద్ధి పదవిలో నడిపిస్తామని, విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు అందరికీ అందేలా చేస్తామని చెప్పేసి నమ్మించి ప్రతి ఇంటికి వెళ్ళి మరి బాండ్ పేపర్లతో సహా ఇచ్చి మరి ప్రజలందరినీ నమ్మించి గద్దెనెక్కడం జరిగింది. మరి 2024 బడ్జెట్ అయ్యింది, 2025 బడ్జెట్ అయ్యింది. ఇప్పుడు 2026, 2027 బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఎల్లుండి 14వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2026, 2027 బడ్జెట్ రిలీజ్ చేస్తా ఉన్నారు. మరి నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హామీలు ఏమీ అమలు కాకపోయినా సరే, సూపర్ 6 హామీల్లో భాగంగా సూపర్ 6 హిట్ కొట్టాం, అన్ని అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. మాటలకి పనులకి సంబంధం లేదు. అయితే జగ్గంపేట నియోజకవర్గంలో ముఖ్యంగా ఎన్నికల్లో ప్రచారం చేసినటువంటి, ఎన్నికల్లో వాగ్దానం చేసినటువంటి హామీలు ఒక్కటి కూడా పూర్తి కాకపోవడం చాలా బాధాకరమైన విషయం. 2 బడ్జెట్లు అవడం జరిగింది. ఇప్పుడు 3వ బడ్జెట్ ఇప్పుడు 14వ తేదీన రిలీజ్ అవుతా ఉంది. అంటే 2 సంవత్సరాలు పూర్తి అయింది. 3వ సంవత్సరం 2026, 27 సంవత్సరానికి బడ్జెట్ ఎల్లుండి 14న రిలీజ్ అవుతా ఉంది. ఇకపోతే ఇంకో 2 బడ్జెట్లు ఉంటాయి. అంటే ఇప్పుడు మిడిల్ టైంలో ఉంది. మరి ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలు ఒక్కసారి మరి రేపు రాష్ట్ర బడ్జెట్ లో జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలన్నిటికీ కూడా నిధులు కేటాయించే విధంగా మా జగ్గంపేట నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి నిధులు వరద వచ్చే విధంగా చేయాలి. ఎందుకంటే గత 2 సంవత్సరాల్లో జగ్గంపేట నియోజకవర్గానికి ఏ రకమైన అభివృద్ధి లేదు. ఎక్కడో కొన్ని రోడ్లు వేశారు తప్పించి ఎక్కడ కూడా అనుకున్నది జరగలేదు. ప్రధానంగా మరి జగ్గంపేట నియోజకవర్గం అంతా కూడా మరి వ్యవసాయం అంతా కూడా మరి సాగునీరు మీద ఆధారపడి ఉంటుంది. జగ్గంపేట నియోజకవర్గం 2 భాగాల కింద ఉంటుంది. గోకవరం, గండేపల్లి మండలం, అప్లాండ్ అంతా కూడా, ఇటు జగ్గంపేట మండలం కూడా, ఇదంతా కూడా ఈ పుష్కర ఎత్తిపోతల పథకం మీద ఆధారపడుతున్న పరిస్థితి. కిర్లంపూడి మండలం అంతా కూడా ఏలేరు మీద ఆధారపడుతున్న పరిస్థితి. పుష్కర ఎత్తిపోతల పథకం గత 3 సంవత్సరాల నుంచి కూడా పనిచేయకపోవడం, గెలిచిన వెంటనే పుష్కర నీరు ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో చెప్పడం జరిగింది. మరి గత 2 బడ్జెట్లో కూడా పెట్టలేదు. మొన్న 52 కోట్ల నిధులు మంజూరు చేయించామని చెప్పేసి జగ్గంపేట నియోజకవర్గంలో పండగలు చేసుకున్నారు తప్పించి ఇప్పటి వరకు అక్కడ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కానీ, టెక్నికల్ శాంక్షన్ కానీ, టెండర్ ప్రక్రియ కానీ, పని మొదలు పెట్టడం కానీ ఏ కోసం ఇంకా జరగలేదు. మరి ఈ సందర్భంగా మరి మేము జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు నెహ్రూ గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి రేపు 14వ తేదీన రిలీజ్ అయ్యే బడ్జెట్ లో ఇక్కడ ఈ యొక్క పుష్కర ఎత్తిపోతల పథకం నిధులు మంజూరు మాట కాదు, పనులు చేసే విధంగా ఆ బడ్జెట్ లో అక్కడ నిధులు కేటాయించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక డిమాండ్. 2 ఏంటంటే మరి సాగునీరు అంటే సగభాగం ఇంచుమించు ఏలేరు మీద ఆధారపడి ఉంది. ఏలేరు వరదొస్తే పంట పొలాలన్నీ మూలిపోతున్న పరిస్థితి. నీరు వచ్చినా సరే, ఏలేరులో నీరు వచ్చి విడుదల చేసినా సరే ఈ కాలువలో మెరకైపోవడం వల్ల మరి ఏలేరు అక్రమ ఇసుక తీసేయడం వల్ల లోతు అయిపోవడం వల్ల మరి నీరు పారని పరిస్థితి. అతివృష్టి వచ్చినా అనావృష్టి వచ్చినా సరే ఏలేరు ఆయకట్టు రైతాంగానికి ఎండిపోవడం, మునిగిపోవడం జరుగుతూ ఉంది. మరి ఏలేరు ఆధునీకరణ చేస్తాం తప్పనిసరిగా గెలిచిన వెంటనే అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. అదే రకంగా గత సంవత్సరం కూడా ఇక్కడ కిర్లంపూడి మండలం రాజపాలెం గ్రామంలో ముంపు ప్రాంతాలు పర్యటనకు వచ్చినప్పుడు కూడా తప్పనిసరిగా ఏలేరు ఆధునీకరణ చేస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. నేటి వరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 కూడా ఏలేరు ఆధునీకరణకి కేటాయించలేదు. ఈ యొక్క బడ్జెట్ లో ఈ 2026-27 బడ్జెట్ లో ఏలేరు ఆధునీకరణకి 2000 కోట్ల రూపాయల నిధులు కేటాయించి పనులు తక్షణం మొదలు పెట్టాలని చెప్పేసి బడ్జెట్ లో
ఈ నిధులు పెట్టి వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు గారిని కోరుతా ఉన్నాం. అదే రకంగా ప్రధానంగా మల్లవరం ఎత్తిపోతల పథకం 2019 ఎన్నికల్లో మరి శంకుస్థాపన చేయడం, అక్కడ పునాది తవ్వటం, పైపులు తీసుకొచ్చి వేయడం జరిగింది. నేటి వరకు మల్లవరం ఎత్తిపోతల పథకం ఇప్పటి వరకు మరి పనులు జరగని పరిస్థితి. ఆ మల్లవరం ఎత్తిపోతల పథకానికి సుమారు 135 కోట్ల రూపాయల నిధులు 2019లో మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు 200 కోట్ల రూపాయలు మల్లవరం ఎత్తిపోతల పథకానికి కేటాయించి పనులు జరిగే విధంగా తగిన గళం వినిపించాలి మరి అని చెప్పేసి గౌరవ శాసనసభ్యుల వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే రకంగా సాగునీరు, తాగునీరు మరి ఎన్నికల్లో పదే చెప్పిన మాట. మరి జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి మరి గోకవరం మండలంలో, అదే రకంగా రంపచోడవరం నియోజకవర్గం, అదే రకంగా రాజానగరం నియోజకవర్గాలు, ఈ 3 నియోజకవర్గాలకి సంబంధించి 2 లక్షల మందికి తాగునీరు అందించే సత్యసాయి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కి గతంలో కూడా ఎన్నో ఇబ్బందులు పరిస్థితి. గత ప్రభుత్వంలో కూడా మరి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ని నేను దత్తత తీసుకుంటానని గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఎన్నికల ముందు ప్రజాగలం పాదయాత్రలో మరి ఈ కార్మికులకి ప్రజలందరూ కూడా నల్లజర్లలో అక్కడ బహిరంగ సమావేశంలో నేను దత్తత తీసుకుంటానని చెప్పేసి లోకేష్ గారు చెప్పడం జరిగింది. మరి ఇప్పటి వరకు అక్కడ నీరు లేని పరిస్థితి. 2 సంవత్సరాల నుంచి అక్కడ కార్మికులు జీతాలు లేవంటా ఉన్నారు. అదే రకంగా కార్మికులు కొద్దిగా జీతాలు ఇచ్చి పని మొదలు పెట్టిన తర్వాత, నీళ్లు తోడడం మొదలు పెట్టిన తర్వాత అక్కడ శుద్ధి చేసే అలం అయిపోయిన పరిస్థితి. దానికి మళ్ళీ ఒక 4 నెలలు ఆగిపోయిన పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ అక్కడ మోటార్లు గోదావరి నుంచి లిఫ్ట్ చేసే మోటార్లు 3 రిపేర్ రావటం వల్ల నీరు లేని పరిస్థితి. కూటమి వచ్చిన తర్వాత ఒక బిందు నీళ్లు పూర్తిగా ఇవ్వలేని పరిస్థితి అక్కడ సత్యసాయి డ్రింకింగ్ వాటర్. మరి సత్యసాయి శత జయంతి వేడుకల్లో ప్రధానమంత్రి గారు అధ్యక్షతన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ కూడా సత్యసాయి బాబు గారిని మాటలతో ఎన్నో పొగడడం జరిగింది. వేలాది కోట్ల రూపాయలతో ప్రజలకి తాగునీరు అందించిన మహనీయుడు భగవంతుడు సత్యసాయి బాబా గారు అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది అన్నాడు. మరి ఆ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు కోట్లాది రూపాయలతో నేను ఏర్పాటు చేస్తా ఉన్నాను, మీరు మాటిచ్చి అక్కడ సమస్య లేకుండా దీన్ని నిర్వహిస్తానంటేనే నేను ఏర్పాటు చేస్తాను చంద్రబాబు గారు అని చెప్పేసి అడిగితే నాది బాధ్యత అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పిన సందర్భం. అదే మాటలు ఆయన ముఖ్యమంత్రి గారు సత్యసాయి మరి శత జయంతి వేడుకల్లో ప్రధానమంత్రి గారు ఉన్న సమావేశంలో చెప్పడం జరిగింది. ఈ రోజు ఇంచుమించు 2 సంవత్సరాల నుంచి 2 లక్షల మందికి అక్కడ శుద్ధి చేసిన నీళ్లు, ఫిల్టర్ వాటర్ రాని పరిస్థితి. మరి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం, 2026-27 ఎల్లుండు రిలీజ్ చేసే బడ్జెట్ లో ఇంచుమించు రూపాయలు సత్యసాయి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కి మీరు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే 2 లక్షల మంది తాగునీరు అక్కడ ఏర్పాటు చేయాలి. మొన్న శాసనసభ్యులు వెళ్ళి అక్కడ స్కీమ్ దగ్గరికి వెళ్ళి నేనేం చేయలేని పరిస్థితి, క్షమించండి అని చెప్పేసి ప్రజలు అడుగుతా ఉన్నారు. క్షమించడం అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు, లోకేష్ గారు నేను దత్తత తీసుకుంటా అన్నారు, మీకు గలం వినిపించండి. మరి అక్కడ 200 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి అక్కడ వాటర్ పైప్ లైన్ కానీ, అక్కడ వాటర్ లిఫ్ట్ కానీ అంతా కూడా ఒక సిస్టమేటిక్ గా రన్నింగ్ లో పెట్టాలని చెప్పేసి ప్రజల పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నియోజకవర్గంలో గండేపల్లి, గోకవరం, కిర్లంపూడి మండలాల్లో డిగ్రీ కాలేజ్ నిర్మిస్తాను అని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. జగ్గంపేట నియోజకవర్గ ఎన్నికల మేనిఫెస్టోలో ఇప్పటి వరకు కూడా ఆ గోకవరం, గండేపల్లి, కిర్లంపూడిలో డిగ్రీ కాలేజీలు మంజూరు కాని పరిస్థితి. అక్కడ డిగ్రీ కాలేజీలు మంజూరు చేయాలి, భవనాలు నిర్మించాలి, అది ఇప్పటికి లేదు. అదే రకంగా జగ్గంపేటలో గవర్నమెంట్ ఐటీఐకి భవనాలు నిర్మిస్తామని చెప్పేసి ఎన్నికల జగ్గంపేట నియోజకవర్గ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, అది కూడా ఇప్పటి వరకు లేదు. మరి ముఖ్యంగా గోకవరంలో అక్కడ ఇంచుమించు రాజమండ్రి నుంచి ఏజెన్సీ మరి వెళ్లే పరిస్థితుల్లో అక్కడ గోకవరంలో ఉన్నటువంటి టానా సెంటర్లో ఉన్నటువంటి బ్రిడ్జ్ నిర్మాణం ఇప్పటి వరకు చేయని పరిస్థితి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం అని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది వీరంతా. మరి కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినా సరే ఇప్పటి వరకు బ్రిడ్జ్ నిర్మాణం లేదు. మరి ఇంచుమించు మొన్న సంక్రాంతికి అయితే ఇంచుమించు వందలాది వాహనాలు మరి కిలోమీటర్ల పొడవు నిలిచిపోతున్న పరిస్థితి. నేటికి కూడా ప్రతిరోజు గంటల తరబడి అక్కడ కిలోమీటర్ల పొడవున అక్కడ వాహనాలు నిలిచిపోతున్న పరిస్థితి. అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం తక్షణం జరిపించే విధంగా మీరు ఈ శాసనసభలో ప్రస్తావించి ఈ సమస్యలన్నీ కూడా తప్పనిసరిగా మీ యొక్క గలం వినిపించి మీరు జగ్గంపేట నియోజకవర్గానికి నిధులు రప్పించాలని చెప్పేసి తెలియజేస్తూ, ఇవన్నీ మేము అడుగుతున్నాయి కాదు, మీరు ఎన్నికల్లో మీరు 1కి 10 సార్లు మీరు వివరించిన పరిస్థితి. మరి జగ్గంపేట నియోజకవర్గంలో ఇక్కడ మీరు చూడొచ్చు, సాగునీరు, తాగునీరు లక్ష్యంతో ఘన విజయాలను సాధించిన నేటి తరం భగీరథుడు జ్యోతుల నెహ్రూ గారు. పుష్కర ఎత్తిపోతల పథకం నీరు లేదు, ఏలేరు ఆధునీకరణకి
10 పైసలు డబ్బులు లేవు. సాగునీరు, అదే రకంగా తాగునీరు ఇంచుమించు 2 లక్షల మందికి నీరు లేని పరిస్థితి. గోకవరం మండలం కానీ, అక్కడ రంసావరం, రాజానగరం నియోజకవర్గానికి ఇంకా అనేక మీరు చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీరు భవిష్యత్తులో జగ్గంపేట నియోజకవర్గంలో చేయబోయే కార్యక్రమాలని చెప్పేసి మీరు చెప్పినవి నేను అడగడం జరిగింది ఎమ్మెల్యే గారిని. అదే రకంగా ఇంకా మేము అడగాల్సి ఇంకా చాలా ఉన్నాయి. ఏంటంటే 25,000 మందికి ఇల్లు నిర్మిస్తామన్నారు. 25,000 మందికి ఇంచుమించు 2 సంవత్సరాలు పూర్తయింది. అంటే కనీసం 10,000 ఇల్లులన్నా నిర్మించి ఉండాలి. 10 ఇల్లు నిర్మించలేదు. అదే రకంగా 25,000 మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఎవరికైనా ఇచ్చారా ఉద్యోగాలు? ఎక్కడా లేదు, సున్నా. అన్ని 1, 2 కాదు, మీరు చెప్పిన హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేరని పరిస్థితి. ఎక్కడో అరాకొర సిమెంట్ రోడ్లు వేసిన పరిస్థితుల్లో అభివృద్ధి కాదు. ఇక మేము మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాం, 2 బడ్జెట్లు అయిపోయి 3వ బడ్జెట్లో జగ్గంపేట నియోజకవర్గానికి రావాల్సిన నిధులు మీరు రప్పించాలి తప్పనిసరిగా. ఇక 2 బడ్జెట్లు ఉంటాయి. 2 బడ్జెట్లో చివరి బడ్జెట్లో నేను అది చేస్తాను ఇది చేస్తానన్నా సరే మీరు ఏం చేయలేరు. కాబట్టి ఇప్పటి నుంచి చాలా బలంగా పట్టుకోవాలి. అదే రకంగా శృంగరాయనపాలెం కృష్ణవరం బ్రిడ్జ్ నిర్మాణం ఇంచుమించు దానికి దగ్గర ఒక 50 కోట్ల నిధులు అవసరం ఉంటుంది. శృంగరాయనపాలెం కృష్ణవరం బ్రిడ్జ్ నిర్మాణం మీరు శంకుస్థాపన చేయడం జరిగింది. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారితో కూడా అక్కడ మాట ఇవ్వడం జరిగింది కిర్లంపూడి ఎన్నికల సభలో. ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేయించాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారికి జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరి పక్షాన కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తారు.